అదొకటి కాదండి. భర్తల్ని చంపుతున్నారు. లేడీస్ ఏంటి ఇంత ఉగ్రరూపం ఎందుకు దాలుస్తున్నారు వీళ్ళు? ఇది వీళ్ళకి ఏమైనా జాతకపరమైన దోషాలు వచ్చాయా? శుక్రుడు వివాహకారకుడు, వివాహ విషయాల్లో గొడవలు తెప్పిస్తాడు. శుక్రుడు ఉండడం వల్ల, రాహు ఉండడం వల్ల, శని ఉండడం వల్ల వీళ్ళ ముగ్గురు కూడా చేసేది ఏంటంటే సంసార విషయంలో ఏదోటి గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ వచ్చేటప్పుడే వీళ్ళు చూపించుకుని ఏవో చిన్న గొడవలు జరుగుతున్నాయి, ఏమన్నా మా ఇంట్లో ఎలా గొడవలు జరుగుతున్నాయి ఏంటని దగ్గర ఉన్న బ్రాహ్మణులతోనో ఎవరో ఒకరితో చూపించుకుని దానికి సమస్యకి పరిష్కారం చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు భార్య పక్కన పడుకున్నట్టు ఉండట్లా, బాంబు పక్కన మా ఎక్కడో దాకేందుకు మా అబ్బాయి అన్నాడు, ఎదరెదర ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవడం కూడా కష్టమేమో. ఇంకేం ఉండవండి పెళ్ళిళ్ళు, అయిపోయా. ఒకరి మీద ఒకరికి ఇంత అపనమ్మకాలు, ఇంత ద్వేషాలు మొదలయ్యాక ఈ అంటే చాలా మందితో సెక్సువల్ కాంటాక్ట్ ఇవన్నీ మొదలైన తర్వాత నాకు తెలిసి ఇప్పటికే సగం మంది చేసుకోవట్లా. ఈ మన కో లివింగ్ అని ఇట్లా ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు అంతే పెళ్ళి లేకుండా. మీకు ఒక విషయం, ఎంత కలిసి ఉన్నా ఏమున్నా సరే పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయం ఏంటంటే వివాహ బంధమే, దాన్ని మించిన బంధం ఇంకోటి లేదు. కరెక్ట్. కానీ ఈ రోజున నలుగురితో తిరగని, ఐదుగురితో తిరగని, 10 మందితో తిరగని, ఎలా తిరగని చివరికి వచ్చేసరికల్లా ఒక స్థాపన అనేది ఉండాలి. అంటే భార్య భర్త అన్నది ఎందుకు కలిపారయ్యా అంటే పూర్వం భర్తకి భార్య, భార్యకి భర్త. ఎందుకంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. ఏ అంటే నేను హాయిగా ఉంటున్నాను, నాకు ఎవరు అక్కర్లేదు, నా స్వతహాగా నేను కారు వేసుకొచ్చేస్తున్నాను, నేను వెళ్తున్నాను, నేను తిరుగుతున్నాను అంటే మనకి ఒంట్లో ఓపిక ఉంది. ఓపిక లేని సమయంలో భార్యకి భర్త, భర్తకి భార్య తోడుంటారని చెప్పి ఈ విధంగా వివాహ బంధం అనేది ఒకటి ముడేశారు. జంతువులకి లేదు, వాటికి ఏమిటయ్యా అంటే ఆలోచించే శక్తి లేదు, మాట్లాడే విధానం లేదు, ఇవన్నీ లేవు కనుక అవి జంతువులు అన్నాం. వాటిలాగే మనం ప్రవర్తిస్తానంటే కనుక ఇప్పుడు జరిగే విషయాలన్నీ కూడా ఆ విధంగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆలోచన శక్తి తగ్గింది మానవులందరికీ కూడాను. ఆ నిమిషంలో మా అమ్మ ఎలా అందా, మా అమ్మను కొట్టేయాలి, మా నాన్న ఎలా అన్నాడా, మా నాన్న కొట్టేయాలి, లేకపోతే ఆడెలా అన్నాడా స్నేహితుడు వాడిని కొట్టేయాలి. ఇవాళ పేపర్లో గురుగారు, ఇవాళ పేపర్లో వచ్చింది, ఆస్తి పంచలేదని తండ్రిని ఒకటి చంపాడు, బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు అన్నందుకు ఇంకొకరిని తండ్రిని చంపేశాడు. పిల్లగా డాడీ నీకు సర్ప్రైజ్ అని కళ్ళు మూసి గొంతులో పొడిచి చంపేశాడంట. ఏంటండి ఈ ధోరణులు? ఇది ఉండి కొలిది ఏమవుతుందంటే మంచి ప్రవర్తన అంటే తల్లిదండ్రుల్లోనూ ఉంది, నేను అన్నాను కాదు, బాగా ఫ్రీగా వదిలేసి అది నాన్న నీ ఇష్టం, నీకు ఇగో బండి, నీకేం కావాలి చెప్పు అని చెప్పి ఫ్రీగా వదిలేయడం ఒక తప్పు. ఇంకోటి ఏమిటయ్యా అంటే మన అబ్బాయి ఎక్కడైనా బండి మీద కనబడ్డాడు, మీకే కనబడ్డాడు, మా అబ్బాయి రైమంటూ 4-5 కటింగ్లు ఇస్తున్నాడు. కటింగ్లు ఇస్తున్నప్పుడు మీరు వచ్చి ఏమండో మీ అబ్బాయి నన్న పలానా సెంటర్లో 3-4 కటింగ్లు ఇస్తున్నాడని, బండి ఎలా తోలుతున్నాడు అని మీరు ఏదైనా చెప్పినప్పుడు నేనేమనాలి? రాని నా కొడుకుని తాట తీస్తా అనాలి. అదేం చేస్తున్నావు మనం? మా అబ్బాయి అండి అలాగే తోలుతాడు, తీస్తాడండి మా అబ్బాయి, బండి అలా కాదు పైన బ్రిడ్జి మించి వెళ్ళిపోమని కింద దూకేస్తాడు అన్నట్లుగా మాట్లాడుతున్నాం మనం. ఏదో దాన్ని మనం ఏదో గొప్ప పని చేస్తున్నాడు అన్నట్లుగా మనం ఫీల్ అవుతున్నాం. ఇలా కొన్ని మా అబ్బాయి లేదా మీరు వెళ్ళిపోయాక అబ్బాయితో అన్నాం, రే ఆ బిఎస్ ఎదురకుండా బండి తోలకరా బాబు, అత్తమాడికి ఏదో గోలు ఎడుతున్నాడు, దిష్టి తగులుతారు కూడా చెప్తాడు. ఇంకా ఇలాగ కొన్ని చెప్పడం వల్ల పిల్లలు పాడైపోతున్నారు. కరెక్ట్. ఆ తర్వాత మ్యాక్సిమం నేను అన్నాను కాదు కానీ ప్రతి ఒక్కళ్ళు మానవుడై పుట్టాక తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే స్కూల్లో మాస్టర్లని గౌరవించాలి. అది పూర్వం ఉన్న తల్లి తండ్రి, తర్వాత గురువు దైవం. గురువు తర్వాతే దైవం. చూడండి గురువుని ఏమైందిరా అంటే ఈ రోజున ఒక స్కూల్లో కానీ ఎక్కడైనా సరే మాకు మోచెప్పులు ఇరిగిపోయేవి, మోచేతులను అంతలా చిత కొట్టేవారు చదువు కోసం. ఈ రోజున ఎవడైనా సరే మాస్టర్ని అదిగో మాట అన్నాడురా అంటే వెంటనే తల్లి తండ్రి వెళ్ళిపోయి ముందు కంప్లైంట్ పెట్టేయడం, వాడిని వీధికి లాగేయడం. అది చాలా పెద్ద తప్పు. ఇదివరకు మాస్టర్ కొట్టారని చెప్పి మనం ఇంటికి వచ్చి చెప్తే మళ్ళీ మాస్టర్కి చెప్పి ఇంకో 4 తగిలించండి బాబాయ్ అనేవారు. అవును, అయ్యి బాబాయ్ మా నాన్నతో గారికి చెప్పేవరా అంటే మళ్ళీ కొడతాడేమో అనేసి భయం మాట. ఉత్తరే కొడతారేట్రా మాస్టారా, నువ్వు చదవక కొట్టారా నువ్వు, అంతే కదా. అలాగ ఉండేది, ఆ భయం ఉండేది. ఇప్పుడు గురువు అన్నా భయం లేదు, దైవం అన్నా భయం లేదు, తల్లి తండ్రి అంటే అసలే భయం లేదు. ఆ భయం లేకపోవడం వల్ల వచ్చిందే ఇవన్నీ కూడా. అది కాకుండా మీకు సబ్జెక్టుల పరంగా చెప్తున్నాను, ఓ సైన్స్, తెలుగు, ఇంకోటి ఈ స్కూల్లో మాస్టర్లు చెప్పేది కూడా సరైన సబ్జెక్టులు ఎవరు కూడా లేదు, నైతిక బోధనే లేదు. భగవంతుడి యొక్క విధానం కానీ తల్లిదండ్రుల యొక్క విధానం కానీ ఈ యొక్క పుస్తకాల్లో ఇప్పుడు కొత్తగా ఏవో వచ్చేస్తున్నాయి తప్ప పూర్వం ఓ ఛత్రపతి శివాజీ గురించనో లేకపోతే ఒక గాంధీ గారి గురించనో లేకపోతే ఇంకో దాని గురించనో ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు రాను ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో పాకిస్తాన్ గురించనో ఇంకో దాని ఇలాంటి వాటి కోసం ఇస్తున్నారు తప్ప తీవ్రవాదులు ఎవరున్నారో వాళ్ళ కోసం ఇస్తున్నారు తప్ప పుస్తకాల్లో కూడాను గాడ్సేర్ గురించి ఇప్పుడు రాస్తారు.
ఇదివరకు గాంధీ గురించి రాసేవారు. ఈ రోజున ఎవరిని ఎలా కొట్టాలి, ఎవరి దగ్గర ఎలా దుబ్బేయాలి, ఇలాంటివి నేర్పుతున్నారు. కానీ కరెక్ట్గా ఈ రోజున పాఠాల్లో కూడా మేము అన్నాం కాదు, చెట్లు నాటండి, లేకపోతే ఆ నాటండి, ఈ కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి తప్ప పాత విధానంలో వీళ్ళు ఎవరైనా సరే పిల్లలకు పాఠాలు చెప్పమనండి, వర్ణక్రాలు ఎక్కడ ఉన్నాయి, లేవు. అలాగే ఒత్తులు ఏమి ఇవ్వాలో తెలియదు, ఒత్తులు ఏంటో తెలియదు, ఏమీ తెలియదు, అంతలా చదువు నేర్పుతున్నారు. సబ్జెక్ట్ పరంగా మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. గురువు అంటే భక్తి లేదు. అక్కడి నుంచి మొదలైందండి ఇదంతాను. గురువు అంటేను మనకి పిల్లవాడు పాడైపోయడం దానికి కారణం ఏంటంటే మనం లక్షలు పోసేస్తున్నాం, చదువు చెప్తున్నాం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. కానీ ఎక్కడ పాడైపోయిందిరా అంటే గురువు మీద, తల్లి మీద, తండ్రి మీద ఎప్పుడైతే గౌరవం లేదో పిల్లలు పాడైపోతారు. సూపర్ చెప్పారు గురుగారు. ఇంతకి ఇప్పటి నుంచి అయినా మా ప్రేక్షకులకు మీరు అందుబాటులో ఉంటారా లేదా? తప్పకుండా. కాల్స్ తీసుకుంటారా లేదా? తప్పకుండా. ఇంటికి వస్తే కలుస్తారా లేదా? కలుస్తాం. విన్నారు కదా, కలుస్తా అని చెప్పారు, ఫోన్లు తీసుకుంటా అని చెప్పారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. సో మీరు ఇక మీ జాతకపరమైన ఎలాంటి సందేహాలున్నా చక్కగా గురువు గారికి ఫోన్ చేయండి. మీకు గుర్తుందో లేదో, మీరు చాలా మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే చాలా రోజులైంది కదా. ఆయన చెప్పే పరిహారాలు 100 రూపాయలు 500 లోపే పూర్తవుతాయి. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వరు మిమ్మల్ని. ఆయన అంత చక్కటి పరిహారాలు చెప్తారు. ఆయన నిజమైన పరిహారాలు, ఏదో ఉత్తుత్తి పరిహారాలు, ఏదో డ్రామాటిక్ పరిహారాలు ఉండవు ఆయన దగ్గర. అద్భుతమైన పరిహారాలు ఉంటాయి. అంతే కదా గురుగారు? అంటే సూక్ష్మంలో మోక్షం కావాలి భగవంతుడు. ఇంకోటి, ఆడపిల్లలకు పెళ్లి కావట్లేదంటే ఈయన దగ్గరికి వెళ్ళిపోండి, వెంటనే అవసరమైతే అక్కడ పిల్లవాడిని ఎతికైనా పెళ్లి చేస్తా. అంత ఆడపిల్ల అంటే అంత ప్రేమ ఆయనకి, అంత ఇష్టము, అంత బాగా చూసుకుంటారు. అంటే మనకి పిల్లలే భగవంతుడు. అయితే మనం పిల్లల్ని చక్కగా పెంచుకోవడంలోను, వాళ్ళని తీర్చిదిద్దడంలోనూ ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే వాళ్ళ పిల్లలు చదువు చక్కగా చూడండి, గురువు మీ భక్తి చూపించాలి, తల్లిదండ్రులు మీ భక్తి చూపించాలి. ఈ విధానం నేర్పితే కనుక పిల్లలు చక్కగా చాలా బాగుంటారు. మంచి ఆరోగ్యకరమైన సొసైటీ తయారవుతుంది. పెళ్ళిళ్ళు బాగుంటాయి, ఈ హత్యలు, ఆత్మహత్యలు, సంసారాలు అన్నీ కూడా సెట్ అయిపోతాయి. తల్లిదండ్రి, గురువు, దైవం మీద భక్తిని పెంచండి పిల్లల్లో, అన్ని సెట్ అయ్యాయి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వివాహ విషయంలో కూడాను ఈ వీళ్ళు అడుగుతున్నారు, అత్తగారు ఉండకూడదు, మామగారు ఉండకూడదు, ఆడపడుచు ఉండకూడదు, వీళ్ళందరూ లేకుండా ఆడెక్కడి నుంచి వస్తాడు? మరి అన్యాయం చూడండి. ఏంటంటే మీరు నేర్పేస్తున్నారు పిల్లలకి, ఏమా మీ అత్త ఇలా అందా, రాత్రికి ఏదో వచ్చేయి, లేదంటే ఇంటికి వచ్చి, లేకపోతే వచ్చేయి నేను చూసుకుంటానంటే ఈ అమ్మాయికి కూడా కొమ్ములు వచ్చేస్తున్నాయి. అలాగా మనమే మన పిల్లల్ని పాడు చేసేస్తున్నాం. మొన్న ఒక చోట జరిగింది, భార్యాభర్త కొట్టుకున్నారు. ఆ రోజు రమ్మన్నారు నన్ను. 2 రోజుల దాకా ఖాళీ లేదు అన్నాను. వాళ్ళిద్దరు ఆ ఇంట్లోనే ఉన్నారు. 2 రోజులు వచ్చాక నేను మాట్లాడతాను, కంగారు పడకండి, ఈలోగాను నేను వచ్చి మాట్లాడి సెటిల్ చేస్తానులే అన్నాను. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. 5వ రోజు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏంటంటే మేము ఇద్దరం కలిసే ఉన్నాడు. ఏంటే ఆ కోపంలో ఇద్దరు దెబ్బలాడుకోవచ్చు. తర్వాత దాన్ని కొద్దిగా మనం తగ్గిస్తే కనుక మనం కూడా అప్పుడు వెళ్ళిపోయి, ఏట్రా మా అమ్మాయిని ఎలా అన్నావట, మా అల్లుడిని ఎలా అన్నావట అనేసి మనం అంటే కనుక వాళ్ళు కూడా మన ఎత్తి కూర్చుంటారు పిల్లలు. అందుకని జాగ్రత్తగా వాళ్ళకి నచ్చ చెప్పి పిల్లల్ని ఒక దారిలో ఇప్పుడు తీర్చిదిద్దితేనే రేపటికి పిల్లలు చాలా మంచి విశేషమైన ఆరోగ్యంతోనూ, మంచి హృదయంతోనూ, మంచి భక్తితోనూ బతుకుతారు వాళ్ళ పిల్లలు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది రాజమండ్రి రాపర్తి ప్రసాద్ శర్మ గారి అద్భుతమైన ఇంటర్వ్యూ.